ఈ విషయంలో మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఆయన ఎన్నికల ప్రచారం సందర్భంగా బీసీలకు అబోవ్ 40% రిజర్వేషన్ 42%. 42% రిజర్వేషన్ చెప్పడం, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఆ ఇంపాక్ట్ కానొచ్చింది. 42 మించి గెలిచింది. బీసీలకు మేమెంతో మాకంత వాటా అని ఒక డిస్కషన్ జరుగుతున్నది. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా బీసీలు ఎస్సీలు కలిసి ఒక ప్రోగ్రాం తీసుకుంటున్నారు. ఈ టైంలో ఈ ఫీజు రియంబర్స్మెంటు బ్రేక్ కావడం అనేది తాత్కాలికంగానే సరే ఈ మాట్లాడుతున్న వాళ్ళ ముందున్న పరీక్ష ఇది ఒకటి అని అంటే మీరు అంగీకరిస్తారా? నా ప్రశ్న వాస్తవమే. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము బీసీల కొరకు ప్రత్యేకమైన మేనిఫెస్టో రిలీజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము 42% రిజర్వేషన్లు ఇస్తాం, బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా మేము రిజర్వేషన్లు తీసుకొస్తాం, ఉన్న పథకాలన్నింటినీ కూడా అడగండి డిమాండ్. అసలు నిజంగా బీసీలంతా కూడా 42% మీద పడిరు. మొత్తం 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ల మీద మాట్లాడుతున్నారు. కానీ ఎవరూ గమనించని ఒక ముఖ్యమైన అంశం కామారెడ్డి డిక్లరేషన్లో ఏముందంటే ప్రభుత్వ కాంట్రాక్ట్లో కూడా, ప్రభుత్వ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లలో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. 42% రిజర్వేషన్లు అని చెప్పారు. ఇక్కడ లెక్కలు తీస్తే 56% వచ్చింది బీసీల లెక్క. ముస్లిమ్స్తో కలుపుకొని పాపులేషన్ 56% అని లెక్కలు తీసారు. మరి లెక్కలు తీసినప్పుడు మీరు ఇచ్చిన వాగ్దానాల్లో నెరవేర్చాల్సింది పోయి ఉన్న పథకాల మీదనే కోత పెట్టడం వల్ల రాజకీయంగా ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ. ఇది అనుకుంటుండొచ్చు వాళ్ళు, మాకు ఇది ఏం పెద్ద విషయం కాదు అంటే, వాళ్ళకు ఒకసారి మనిషి గెలిచిన తర్వాత ఆ సీట్లో కూర్చున్న తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే సమాచారం మిస్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు గ్రౌండ్ లెవెల్లో సమస్యలు తెలుసుకోవడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు చేస్తారు, గల్లీలు తిరుగుతారు, ప్రతి ఒక్కరిని అడుగుతారు, బాబు నీకు సమస్య ఏంటి, నీ సమస్య ఏంటి అని అడుగుతారు. అన్ని సమస్యల పట్ల అద్భుతంగా స్పందిస్తారు. ఇక ఈయన వస్తే ఖచ్చితంగా, ఈయన ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మా కష్టాలు తీరుతాయి అన్న ఆ కైండ్ ఆఫ్ ఆ ఇంప్రెషన్ని కలిగించి అధికారంలోకి వస్తారు. వచ్చిన తర్వాత ప్రజలకు క్రమంగా దూరం అవుతారు. దూరం అయినప్పుడే అధికారాన్ని అంటిపెట్టుకొని ఆ పై భాగంలో కూర్చున్నప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు రావు. ప్రజాక్షేమం కోసం ఆలోచించే వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు రావు. ప్రజల మధ్య ఉండే వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు రావు. అరే 3,30,000 కోట్ల బడ్జెట్లో 2,000 కోట్లు ఖర్చు పెట్టే, లక్షలాది విద్యార్థులకు ఉపయోగపడే 2,000 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టలేకపోతున్నారంటే, అలాంటి పథకాన్ని నీరుగార్చే కుట్రలు జరుగుతున్నాయంటే మీరు ప్రజల మధ్యలో ఉన్నారా? ప్రజాక్షేమం కోసం ఆలోచిస్తున్నారా? కోర్టును మళ్ళీ మీలాంటి వాళ్ళు వెళ్ళి మరి కోర్టును అడిగిన మళ్ళీ ఇట్లా మేము కట్టలేరు కదా. మేము మొన్న జీవో నెంబర్ 7 రిలీజ్ అయిన తర్వాత దానిపైన హైకోర్టులో వాళ్ళు అడిగారు స్పష్టంగా, ఇది జీవో నెంబర్ 7 పైన ఒక క్లాజ్ ఉండింది, మీరు కాలేజీ వాళ్ళు ఫీజు అడగొద్దు అంటే ప్రైవేట్ కళాశాల వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్పారు, మీరెట్లా వద్దని చెప్తారు, కళాశాలలు ఖచ్చితంగా కాలేజీ వాళ్ళు అడగొచ్చు, ఫీజు వీళ్ళ వసూలు చేసుకోవచ్చు అని చెప్పేసి కళాశాలలకి ఖచ్చితంగా వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. సో పిల్లలు ఏం చేసినట్టే అవి తీసుకొని పోయి కాలేజీలో పిల్లలు ఎవరి దగ్గర వాళ్ళు విద్యార్థులు రాగానే, ఇదిగో మా దగ్గర హైకోర్టు ఆర్డర్ ఉంది, మీరు డబ్బులు కట్టండి తీసుకొని పోండి. ఇది ఏమైపోయిందంటే పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది విద్యార్థుల పరిస్థితి. అంతకుముందు కనీసము ఇస్తారేమోన్న ఆలోచనతోటి కనీసం విద్యార్థులకు సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. అలాంటిది హైకోర్టు చెప్పడం ద్వారా వాళ్ళు డబ్బులు ముక్కుపిండి వసూలు చేసుకునే పరిస్థితి వచ్చింది. లేదంటే బాజాప్తగా సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఆపేస్తున్నారు. సో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన తక్షణమే స్పందించి, ఇది లక్షలాది మంది జీవితాలకు సంబంధించిన సమస్య, ఈ సమస్య మీద వెంటనే స్పందించి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిల్ని, ఒకవేళ కళాశాలతో మాట్లాడి దాదాపుగా ఇప్పుడున్న సమాచారం ప్రకారం మొన్న మాజీ స్పీకర్ గౌరవ మధుసూదనాచారి గారు శాసనమండలిలో అడిగిన ప్రశ్న ప్రకారం 12,000 కోట్లు బకాయిలు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఇప్పటివరకు గడిచిన 2.5 సంవత్సరాలతో కలిపి 12,000 కోట్లు ప్రతి సంవత్సరం జమ చేస్తున్నది. 2,800 కోట్లు ఖర్చు అవుతుంది ఈ స్కీమ్కి. దాంట్లో 1,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులు పోను, 1,800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ భాగం. అంటే ఈ రకంగా ప్రతి సంవత్సరం యావరేజ్గా 2,000 కోట్లు యాడ్ అయిపోతున్నాయి. కానీ బీఆర్ఎస్ ఏం మంజూరు చేయలేదు గడిచిన 10 ఏళ్ల కాలంలో. వాళ్ళు కూడా అంతే కదా, 200 కోట్లు 300 కోట్లు అప్పుడప్పుడు కాలేజీలు ఎప్పుడైనా సరే కాలేజీలు బంద్ పాటించినప్పుడు, రోడ్లు ఎక్కినప్పుడు, బీసీ సంఘాలు రోడ్లు ఎక్కినప్పుడు అరాకొర నిధులు తప్ప ఏ రోజు కూడా లక్షలాది కోట్లు కాళేశ్వరం పేరు మీదనో, ఇంకో ప్రాజెక్టు పేరు మీదనో, కమిషన్ల పేరు మీదనో ఖర్చు పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల కొరకు
పూర్తిగా రీఎంబర్స్మెంట్ పథకాన్ని గురించి అంటే ఇప్పుడు ఒక మాట నాకు అనిపిస్తున్నది ఏమిటంటే 18 లక్షల మంది విద్యార్థులు అంటే 18 లక్షల కుటుంబాలే కదా. 18 లక్షల కుటుంబాలు, 18 లక్షల కుటుంబాలు ఒక ఇంటికి 2-3 ఓట్లు అనుకున్నా సరే కోటి ఓట్లు కదా. కోటి అనుకుందాం. అవును, 90 లక్షల కోటి ఓట్లు. వాస్తవం. మరి కోటి మంది కోటి ఓట్లు పోగొట్టుకుంటారు గవర్నమెంట్ పార్టీలు. అయితే ప్రభుత్వాలకు ఏమైపోయిందంటే విద్య కాకుండా ఇంకో రకమైన అప్పటికప్పుడు ఓట్లు కొనుక్కునే పథకాలు వచ్చేసినాయి. ఏవి రైతు బంధు పథకమనో, లేకపోతే పింఛన్లనో, లేకపోతే ఇంకో రకమనో, లేదంటే కమిషన్ల మీద దండుకున్న డబ్బుల్ని ఓటు కోసం పంచడమో. సో ఆ రకంగా మలుచుకున్నాయి. కానీ ప్రజా ఆదరణ పొందుదామని కానీ ప్రజల సంక్షేమం కోసం చేద్దామన్న ఉద్దేశం మాత్రం లేదు ప్రభుత్వాలకు. కానీ ఇక్కడ మీరు ఈ విషయంలో బీసీ సంఘాలుగా మీరు ప్రభుత్వం ముఖ్యమంత్రిని లేకపోతే ఆర్థిక శాఖ మంత్రిని కలిసి ఏమన్నా కార్యాచరణ ఉన్నదా? నేను వ్యక్తిగతంగా పోయిన వారమే జాగారెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. మేము కొన్ని వందల సార్లు ఆర్ కృష్ణన్న గారు మేము కలిసి ఆర్థిక శాఖ మంత్రిని కలిసినాం, ముఖ్యమంత్రి గారిని కలిసినాం, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీని కలవడం జరిగింది. టీపీసీసీ సలహాదారులైన జానారెడ్డి గారి దగ్గర కూడా నేను పర్సనల్గా వెళ్ళి ఆ ఫీజు రింబర్స్మెంట్ సంబంధించింది. ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది, మీరు పెద్దలు, మీరు వాళ్ళకి సూచనలు ఇచ్చే స్థాయిలో ఉన్నారు, మీరన్నా చెప్పండి. ఎందుకంటే ఇక్కడ లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్తు ఆగమైపోతుంది. వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి, సర్టిఫికేట్లు ఇచ్చే టైము. ఈ టైంలో వాళ్ళని డబ్బులు కట్టమంటే లక్షల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు కడతారు. కాలేజీలు ఏమో డబ్బులు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామని చెప్తాయి, వీళ్ళేమో డబ్బులు కట్టమంటారు, వాడి దగ్గర డబ్బులు ఉండవు. మాకు బీసీ సంక్షేమ సంఘానికి రోజు కొన్ని వందలాది కాల్స్ వస్తున్నాయి. సార్ ఇట్లా కాలేజీ వాళ్ళు మాకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు, ఫీజు కట్టమంటున్నారు. ఇప్పుడు సడన్గా వచ్చి 4 సంవత్సరాల ఫీజు ఇప్పుడు కట్టమంటే మేము ఎక్కడి నుంచి కట్టాలి? ఒక్కొక్క కాలేజీలో 4 లక్షల నుంచి 10 లక్షల వరకు ఫీజులు పెండింగ్లు ఉన్నాయి ఒక్కొక్కరివి. వాడు ఉన్న ఫలంగా ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంటే ఇన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి దూచేసింది ఒక్కసారిగా. ఏ స్పందన లేదు, ఏ స్పందన లేదు. ఎన్నిసార్లు మేము రోడ్డు ఎక్కినా ఈ గడిచిన 3-4 నెలలుగా ఎన్నిసార్లు రోడ్డు ఎక్కి ఎన్ని ఉద్యమాలు, ఎన్నిసార్లు ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినా, సెక్రటరియట్లో ఆర్థిక శాఖ మంత్రిని కలిసినా స్పందనే లేదు. ఈవెన్ ప్రైవేట్ కళాశాలలు కూడా వాళ్ళు కూడా రకరకాల ప్రయత్నాలు చేశారు. చేసినప్పుడు ఏదో గడిచిన 6 నెలల క్రితం ఒక 200 కోట్లు రిలీజ్ చేశారు ఏదో అట్లా ఊరట కింద. వాళ్ళ పరిస్థితి కూడా అంత కూడా జీతాలు ఉంటాయి, రకరకాల రెంట్ బిల్డింగ్లు 2 కట్టాలి, శాలరీస్. ఒక కళాశాల నడపడం అంటే ఆషామాషి కాదు, ఎన్నో ఖర్చులు ఉంటాయి. వాళ్ళ పరిస్థితి కూడా ఆగముంది. కరెంటు బిల్లు కట్టకపోతే ఒక్క ప్రభుత్వ పథకాన్ని నీరుగర్చడం ద్వారా ఎన్ని వర్గాలు దెబ్బతింటున్నాయి చూడండి ఇక్కడ. సో ఇది ప్రభుత్వ పాఠశాలల కాలేజీలకు కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి ఇంకా వస్తాయి అని చెప్పి చేస్తూ అప్పులు తెచ్చే వాళ్ళు ఉంటారు, కొందరు అప్పులు తెచ్చి కట్టి చేసేవాళ్ళు, ఉన్న ఆస్తులను అమ్మి పెట్టేవాళ్ళు, రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు. సో మీరు ఎంతమందిని మీరు ఆగం చేశారు ఈ రకంగా?